తిన్నావా కాకా? నేను మీ కాకా. ఈ రోజు మనం చేసుకునేది ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై ఎట్లా చేసుకోనో నేను చూపిస్తా. నేను 2 కిలోల ఫిష్ తీసుకొచ్చిన, ఒక్కొక్కటి మసాలాలు కలుపుకుందాము, ఎట్లనో చూపిస్తా. చలో వచ్చేసి నేను 2 కిలోల చేపలు తీసుకున్నా. ఇట్లా మంచిగా ఇట్లా సన్నగా కోసుకోవాలి. ఈ సైజు కోసుకున్నాం అనుకో బరాబర్ ఉంటది. తర్వాత ఇట్లా అల్లము ఎల్లిగడ్డ తీసుకోర్రి, ఇది దంచుకోవాలి. నిమ్మకాయ, ఇది జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు, నూనె. ఇట్లా అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసుకుందాం. మొత్తం తీసుకోరి, ఇంత సైజు సరిపోతుంది అల్లము. అట్లా ఎల్లిగడ్డ వేసుకున్నాము, ఇట్లా అల్లం కూడా వేసుకోరు. ఇలానే దంచురిగా. ఇట్లా సన్నగా దంచుకుర్రి, మంచిగా దంగింది. చలో ఇప్పుడు మనలోకి వేసి మసాలాలు వేసి కలిపితే తామిరంగా మామూలుగా ఉండదు. దా ఇట్లా అల్లం ముద్ద తీసుకున్నా, ఈ ముద్ద కొని మంచిగా మసాలాలు కలుపుదాం. ఒక 4 చెంచాల కారం వేసుకోర్రి, ఒక 2 చెంచాల ఉప్పు వేసుకోర్రి, గరం మసాలా 1 చెంచాడు వేసుకోర్రి, ధనియాల పొడి 1 చెంచాడు వేసుకోర్రి, జీలకర్ర పొడి 1 చెంచాడు వేసుకోర్రి, పసుపు 1/2 చెంచాడు వేసుకోర్రి. నిమ్మకాయ కోసుకుందాం, ఇంట్లో పిండుకుందాం, ఇత్తులు తీసుకుందాం. ఒక 2 గంటల నూనె పోసుకోరు. ఇలా మంచిగా కలుపుర్రిగా. ఇట్లా మసాలాలు కలిసినాయి అంటే ఇట్లా పచ్చికారం అయినట్టు అవుతుంది ముద్ద. ఇలా ఏంటంటే కొన్ని నీళ్ళు పోసుకోరు లైట్గా. చేపలు తక్కువ ఉన్నాయి అనుకో నీళ్ళు పోయకుండా సరే, ఎక్కువ ఉన్నాయి కదా చేపలు, అందుకోసం కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇట్లా మసాలాలు కలుపుతున్నప్పుడే ఎల్లిగడ్డ వాసన ముక్కు దగ్గరకు వస్తుంది, మస్తుంది వాసన. చలో ఇప్పుడు మనము ముక్కలు దీనిలో వేసుకొని మసాలా మంచిగా దట్టంగా తలిగిద్దాం. ఇట్లా వేసుకొని దీనిలో వేసేసుకోర్రి. ఈ మంచిగా మసాలాలు దీనికి దట్టంగా తలిగియాలి. ఇది ఒక్కొక్కటి ఇట్లా వేసుకొని, తలకాయ చూసినావా ఎట్లుందో, తింటే తలకాయకి ఎక్కాలి. ఇట్లా కలిపేటప్పుడే బేకొట్లు వస్తున్నాయి. బేకొట్లు వచ్చేది వీటిని చూస్తే లోపల పేగులని కొట్టుకుంటున్నాయి. నాకు పీసులు మంచిగా 1 గంట సేపు నానబెట్టుకుర్రి. గంట సేపు నానే అనుకో అప్పుడు జబర్దస్త్ ఉంటుంది. చలో నడురు. మనము వంట చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయింది, మైక్ ఛార్జింగ్ అయిపోయింది. అందుకోసమనే నేను మళ్ళీ డబ్బింగ్ చేసి మీకు వినిపిస్తున్నా. వీడియో ఒక తీరు, ఆడియో ఒక తీరు వస్తుంది, ఏమనుకోకండి. మనము ఫిష్ ఫ్రైకి పెంక పెట్టుకుందాం. అదే పెంక మీద 2 గంటల నూనె పోసుకొని ముక్కలు వేసి ఫ్రై చేద్దాం. ఇట్లా పెంక మీద ఒక 5 పీసులు వేసుకొని ఫస్ట్ గోలిద్దాం. మస్తుంది, చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది. మనం మంచిగా నానబెట్టినాం కదా, మంచిగా ముక్కకు పడుతుంది. ఇప్పుడు మంచిగా తిరమర వేసుకోర్రి, తొందర గోలుతాయి. అందుకోసమే చూసుకుంటూ చేసుకోరు. ఇట్లనే ఇచ్చిపెట్టిపోయారనుకో రొయ్యల ఫ్రై అయినట్టు అవుతుంది. అందుకోసమే దగ్గరుండి చూసుకోర్రి. రొయ్యల ఫ్రై కూడా ఎట్లా మాడిందో కూడా నేను వీడియో పెట్టిన, మన ఛానల్లో ఉంటుంది, పోయి చూసుకోండి. మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఎందుకంటే చేప అనేది కండ్లకు చాలా మంచిది. ట్రై చేసి కామెంట్లలో పెట్టుర్రు ఎట్లా వచ్చిందో. మంచిగా గోలినాయి. ఇప్పుడు ఇవి మనం ఒక ప్లేట్లకు తీసుకుందాం. అబ్బబ్బబ్బబ్బా, ముక్క చూసినావా ఎంత మంచిగా ఫ్రై అయిందో. నోట్లు వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది, అట్లా అయింది, మంచిగా అయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, సూపర్. మామూలుగా కాలే, టేస్ట్ అయితే మస్తు అయింది. ముక్కకి ముళ్ళుంటాయి, చూసుకొని తినుర్రి. దీంట్లోనే ఇంకా మంచిగా ఇంత నిమ్మకాయ వండుకొని దాని పక్కకు 4 ఉల్లిగడ్డలు వేసుకున్నామంటే మామూలుగా ఉండదు, టేస్ట్ హైలైట్ ఉంటుంది. మస్తు అయింది టేస్ట్ అయితే. సరేనా? మళ్ళా రైట్. మళ్ళా అప్పట్లోపు మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండుర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. రైట్, బాయ్.